లేదా సేవింగ్స్ చేసుకుంటాం. అది ఇంకొకటి ఏంటంటే ఎలక్ట్రిక్ వాహనాలు వస్తే పొల్యూషన్ దూరం అయిపోతుంది కదా, ముందు కంప్లీట్గా పొల్యూషన్ దూరం అవుతుంది. విదేశాల మీద డిపెండెన్సీ పోతుంది మనకి. మనం ఏం చేస్తున్నాం విదేశీ మార్కెట్ ఎందుకు తగలేస్తున్నాం, డాలర్లు వాళ్ళకి అరబ్ దేశాలకి తగలేసుకున్నాం. ఇప్పుడు అవసరం తగ్గిపోతాయి. అప్పుడు ఆ దేశాలు అందుకనే చేస్తున్నారు, వాళ్ళు భయపడి చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచం అంతా సోలార్ వైపుకి వెళ్ళిపోతే వాళ్ళు రేపొద్దున ఆఫ్రికన్ కంట్రీస్ లాగా మారిపోతారు. అందుకు భయపడి చేస్తున్నారు, ఆయిల్ కొనేవాళ్ళు లేక. అది భయం వాళ్ళు పడాలి, మనం సంతోషపడాలి. కాస్ట్ ఆఫ్ లివింగ్ తగ్గించే ప్రక్రియ చేస్తున్నాడు, ఆ విషయంలో అభినందించాలి. తొలి అడుగు అయితే గుజరాత్ లో పడిందని అనుకోవాలి. అంటే ఈ టర్మ్ లో ఏమన్నా చూస్తావా? గుజరాత్ ఏంటి, ఆల్రెడీ దేశవ్యాప్తంగా ఇప్పుడు మన ఆంధ్రాలో కూడా పెట్టారు కదా అదాని వాళ్ళు. దేశవ్యాప్తంగా విపరీతమైన పవర్ ప్రొడక్షన్ నడుస్తోంది సోలార్. ఇది పెరుగుతోంది. ఇందులో విదేశీ సంస్థలు కూడా వచ్చి పెడుతున్నాయి. ఇక్కడ చంద్రబాబు గారు ఉన్నప్పుడు స్టార్ట్ అయినాయి. అది జగన్ విపరీతంగా పెంచుకెళ్ళాడు, వాటిని అనేక సంస్థలు పెంచుకెళ్ళాడు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు వచ్చాక మళ్ళీ పెంచుతారు. రేపు మళ్ళీ ఇంకా అవి ఆగేదేగా ఉండవేక. ఇందులో కార్పొరేట్ కంపెనీలు కాబట్టి వీటిని ఎవరు ఇబ్బంది పెట్టలేరు, నడుస్తాయి ఆటోమేటిక్. రైట్ థ్యాంక్ యూ సార్. మొత్తానికి నరేంద్ర మోడీ తీసుకుంటున్న నిర్ణయాలు దేశవ్యాప్తంగా